ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము హోప్ ఫర్ ద హోప్లెస్. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఐజియా, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 25 వర్సెస్ 8. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. He will swallow up death forever. The sovereign Lord will wipe away the tears from all faces. He will remove his people's disgrace from all the earth. The Lord has spoken. కాబట్టి ఇక్కడ ప్రియులారా, నిరాశలో ఉన్నటువంటి వారికి నిరీక్షణ అంటే దాని అర్థము మరి బాధల్లో దేవుడు కేవలం ఓదార్చటమే కాదు, కానీ చివరగా అయినట్టు కనిపించే పరిస్థితుల్లో మార్పులను కలుగజేస్తాడు. పిల్లారా, హీ స్పీక్స్ చేంజ్ ఇన్ టు సిచ్యువేషన్స్ దట్ సీమ్ ఫైనల్. ఇంకా మనకు నిరీక్షణ లేకుండా ఇంకా నో హోప్ అన్నటువంటి పరిస్థితులలో ఈజ్ ద వన్ హూ క్రియేట్స్ హోప్ ఇన్ అస్. మనకు నిరీక్షణ, ఒక గురి, ఒక గమ్యము, ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్, ఒక జీవితాలను ముందుకు నడిపించే రీతిగా దేవుడు మనను జీవితాలను ముందుకు తీసుకెళ్తాడు. పిల్లరా, ఇంకా ఈ జీవితం అనవసరము, ఇక అంతమే అని చెప్పి అనుకునేటటువంటి వారికి ఈనాడు ఒక గొప్ప నిరీక్షణ మనకు దేవుని ద్వారా వస్తుంది. మరి హోప్ అనేటటువంటిది బాధను నివారించటం కాదు, అది దేవుడు తుది జయాన్ని ఇవ్వబోతున్నాడు అనేటటువంటి నమ్మకం. పిల్లారా, హోప్ ఈజ్ నాట్ డినయల్ ఆఫ్ పెయిన్, ఇట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ అల్టిమేట్ విక్టరీ. కాబట్టి పిల్లారా, ఏదైనా సరే మరి ప్రభువారు మనలో ఉన్నటువంటి ఆ బాధను సంపూర్ణంగా నిరాకరించటం కాదు, కానీ అది దేవుడు తుది విజయాన్ని ఇవ్వబోతున్నాడు అన్నటువంటి నమ్మకం. పిల్లారా, కాబట్టి 3 విషయాలు దీని విషయంలో మనం వింటున్నాము. ఒకటి, గాడ్స్ ప్రామిస్ బ్రింగ్స్ పీస్. దేవుని వాగ్దానము శాంతిని ఇస్తుంది. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క మరి ఆ భావాలు స్థిరంగా లేనప్పుడు, ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు, when we are in chaos, when we are in crossroads, when we are in confused state, that is the time we need to look into Bible. పిల్లారా, దేవుని యొక్క మాట ఏంటంటే ఏదైనా పోతాయి, కానీ దేవుని యొక్క వాక్యం స్థిరంగా ఉండేటటువంటిది. యుగముల నుంచి ఈ యొక్క బైబిల్ అనేక సంవత్సరాల నుంచి కూడా, వేల సంవత్సరాల నుంచి కూడా ఇది మరి అందుబాటులో ఉంటున్నది. ఆ వాక్యమే పిల్లారా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి కీర్తనాకారుడు అంటాడు. కాబట్టి ఈ దినమందు మనం ప్రార్థన చేయవలసి ఉంటున్నది. లార్డ్, ఐ రిసీవ్ పీస్ ఓవర్ మై పానిక్. మనం కనుక ఈరోజు ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా, నీ శాంతిని నేను స్వీకరిస్తున్నాను, నా ఆందోళనలపై, నా యొక్క గందరగోళ పరిస్థితుల్లో మరి శాంతిని అనుగ్రహిస్తున్నాను అని చెప్పి తెలియజేయటం. కాబట్టి ఆ రీతిగా మనము దేవుని యొక్క వాక్యం చూస్తూ వి నీడ్ టు ప్రే. ప్రియులారా, వాక్యం చదవాలి, మరి ప్రార్థన కూడా చేయవలసినటువంటి వారం ఏమంటున్నాము. రెండవదిగా, గాడ్స్ ప్రెజెన్స్ డ్రైన్స్ డెస్పైర్. మరి దేవుని యొక్క సన్నిధి ప్రియులారా, అది నిరాశను తగ్గిస్తుంది. ఎక్కడ దేవుడు ఉంటాడు అక్కడ పిల్లరా నెమ్మలము. యేసు ప్రభు వారు మరి సముద్రంలో పోతున్నప్పుడు పిల్లరా, ఎంతగా పిల్లరా ఆయన మరి ఆ యొక్క సముద్రాన్ని కూడా, అలలను కూడా ఆపగలడు, నెమ్మల్లో పరచగలడు. ఎటువంటి గందరగోళ చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఎంత శాంతి పరిచి ఉంటున్నాడు. పిల్లరా, నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణ ఇచ్చేటటువంటి వాడు ఏంటంటే, హీ విల్ వైప్ అవే టీయర్స్. ఆయన ప్రతి బాష్ప బిందువును, కన్నీళ్లను తుడిచివేయును. దేవుడు మీ బాధకు దూరంగా లేడు. పిల్లారా,
He can understand every situation. He can understand your problems. మీ యొక్క సమస్యలు, మీ యొక్క బాధలు, మీ యొక్క శోధనలు, ఆ శ్రమలు అవన్నీ కూడా ఆయన అర్థం చేసుకునేటటువంటి వాడు ఏమింటున్నాడు మన యొక్క ప్రభు. హీ హాజ్ అండర్ గౌన్ త్రూ ఆల్ ద షేమ్, ఆల్ ద గిల్ట్, ఆల్ ద ప్రాబ్లమ్స్. కాబట్టి అదే దేవుడు ప్రభు నిన్ను కూడా రక్షించటానికి, కరుణించటానికి మరి ఉంటున్నాడు. కాబట్టి మరి మీ యొక్క కన్నీళ్ళ కారణాన్ని చెప్పండి పిల్లరా. యూ నీడ్ టు నేమ్ యువర్ టియర్, యాంగ్జైటీ, గ్రీఫ్, రిజెక్షన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. యాంగ్జైటీ పిల్లరా, ఫ్రస్ట్రేషన్, వరీ అబౌట్ ఫ్యూచర్, ఇంకా పెళ్ళి అవ్వలేదు అన్నటువంటి బాధ, లేకపోతే వరీ పిల్లరా చింత. దేనిని గురించి చింతించకడు కానీ, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, దేనిని గురించి చింతించకడు కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు నాకు తెలియజేయుడి అని చెప్పి, అండ్ బ్రింగ్ ఇట్ టు గాడ్ ఆనెస్ట్లీ. దేవుని దగ్గర యథార్థంగా నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. మీకు తెలియనటువంటి ఎన్నో నిగార సంగతులను ఆయన మనకు బయలుపరుస్తాడు పిల్లల. Call unto me. We need to cry out to God. We need to pour out our heart before him. హృదయాన్ని కుమ్మరించి ప్రభువా అని చెప్పి కేకలు. ఆ యొక్క గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివాడు, హ్యావ్ మర్సీ ఆన్ మీ అని చెప్పి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. అటువంటి వారికి దగ్గరగా ఉంటున్నాడు. He is going to touch us. He is going to pray for us. He is going to change the situation పిల్లరా. What situation is worrying you? మూడవదిగా, గాడ్స్ పవర్ రెస్టోర్స్ డిగ్నిటీ. దేవుని యొక్క శక్తి గౌరవాన్ని పునరుద్ధరిస్తుంది పిల్లరా. దేవుని యొక్క శక్తి మనలో డిగ్నిటీ, హుందా, లేకపోతే అది మనకు ఇస్తుంది పిల్లరా. ఆ శక్తి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే శక్తి వస్తుందో అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు కూడా మనం సాక్షులుగా ఉంటాం పిల్లరా. మనం ఎంత దేవునిలో ఉన్నటువంటి వారికి ఎంత మరి ఆ యొక్క హోదా, హుందా, మరి బ్లెస్సింగ్స్ పిల్లలు, ఆశీర్వాదాలు, ధన్యకరమైనటువంటి జీవితంగా చేయగలరు పిల్లరా. గాడ్ హ్యాస్ నాట్ ఫర్గాటన్ మీ. మరి దేవుడు నన్ను మర్చిపోలేదు పిల్లలు. ఎన్నిసార్లు ఆయన నాకు సహాయం చేసి ఉంటాడు. గాడ్ కెన్ రెస్టోర్ మీ. ఆయన మనల్ని మరి పునరుద్ధరించగలడు పిల్లరా. టేక్ వన్ ఆనరింగ్ స్టెప్ టుడే. ఇద్దనమందు ఒక్కటి పిల్లరా. అటువంటి ఆనరింగ్ స్టెప్ను మరి అడుగు వేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి దినమందు ముఖ్యంగా పిల్లరా, వి నీడ్ టు ప్రాక్టీస్ దిస్ థింగ్. ఒకటి, రిసీవ్ గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానాలు. బైబిల్ అంతా కూడా ఈ యొక్క పవిత్ర పరిశుద్ధ గ్రంథంలో అంతా కూడా దేవుని యొక్క వాగ్దానాలను, ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈస్ ఫర్ మీ అని పాడుకుంటాం. ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ వర్స్. కాబట్టి ప్రతి అధ్యాయం, ప్రతి వచనం కూడా పిల్లరా అట్లా అన్ని కూడా గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా రాయబడి ఉన్నటువంటి మాటలు. ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్ అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ కరెక్షన్, రిబ్యూక్, టీచింగ్ అండ్ అడ్మానిషింగ్. కాబట్టి పిల్లల మనకు ఈ యొక్క దేవుని వాగ్దానాలను మరి ఈ యొక్క వాక్యం మీ కన్నీటి బిందువు, ప్రతి బిందువును తుడిచివేయును అన్నటువంటిది మనము ఎలుగెత్తి చెప్పవలసినటువంటి వారం ఉంటాం. రిసీవ్ గాడ్స్ ప్రామిస్. ఈరోజు చదివినటువంటి పాఠ్యభాగం యెషయా 25:8 అది చదివి దాన్ని మరి మీ యొక్క వాగ్దానంగా తీసుకోండి. రెండోది, రిలీజ్ యువర్ టియర్స్ టు గాడ్. వాట్ ఎవర్ కన్నీటితోటి, దుఃఖంతో, బాధతోటి, విచారంతో, కలవరంతో ఉన్నట్లయితే అవన్నీ కూడా మీ కన్నీళ్ళని ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి. కమ్ నియర్ టు మీ అండ్ ఐ విల్ కమ్ నియర్ టు యూ. నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకాళ్ళుండి దేవునికి ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద, ప్రాబ్లం మీద హెజ్కియా భక్తుడు ప్రార్థించినప్పుడు ఎలాగూ పిల్లలు అన్ని వైపులా కాపాడండి అని చెప్పి మనం చూస్తున్నాము. మరి మూడవదిగా, రీఅలైన్. మరలా తిరిగి ఒక మరి ఒబీడియంట్ స్టెప్, ఒక విధేయతకు మరి అడుగు వేయటం పిల్లరా. మీ నిర్ణయాలను ఆశతో పిల్లరా, ఒక హోప్ తోటి దేవుడు మనకు విశ్వాసం కళ్ళు ఇస్తాడు, మనకు ఆదరణ, నెమ్మది ఇస్తాడు. కాబట్టి ఆ విశ్వాసంతో, వాగ్దానంతో ప్రార్థించినటువంటి రీతిగా మరి ఒక అడుగు ముందుకు వేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపేవాడు. ఎవరైతే దీనులై తమను తాము తగ్గించుకుంటారో పిల్లలు వాళ్ళని హెచ్చిస్తాడు, మరలా మిమ్మల్ని పునరుద్ధరిస్తాడు. మీ యొక్క పాపములు మీరు ఒప్పుకొని అట్లా ఆయన మరి మీ యొక్క ప్రతి కల్మషం నుంచి పిల్లరా అడిగి తుడిచి వేస్తాడు పిల్లరా.
దేవుడు మరి ఆ రీతిగా చేయను గాక. హోప్ ఫర్ ద హోప్లెస్ ఈస్ గాడ్స్ హూ కెన్ విక్టరీ. నిరాశలో ఉన్న వారికి ఆశ అంటే దేవుడు పలికేటటువంటి విజయము. కాబట్టి దీన్ని యెషయా 25:8 ప్రకారం కన్నీళ్లు తుడిచివేయబడతాయి, మరణం ఓడిపోతుంది, మరి ఆ అవమానం తొలగించబడుతుంది పిల్లరా. మరి మన ఈ యొక్క ఉదయం నందు మనకు ఉన్నటువంటి భారములను, మరి ఆ సమస్యలను అన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో పెట్టి కనిపెట్టి మరి వీటిని పొందటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపానిధి యొక్క దేవా, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, మీరే ప్రభువా సహాయం చేయండి ప్రభువా. నమ్మకమైనటువంటి దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు ప్రభువా. తండ్రి, నిరాశల్లో ఉన్నటువంటి వారిని తండ్రి మరి నిరీక్షణ ఇచ్చే దేవుడు ప్రభువా. ప్రేమగల నాయన, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, వారి యొక్క కుటుంబ పరిస్థితుల్లో, సంఘ పరిచర్యలు అన్నింటిలో కూడా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు. మీ ఆదరణ, నెమ్మది దయచేయండి ప్రభు. మీ సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ప్రేమగల ప్రభు తండ్రి దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.